హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు కన్వర్షన్ ఆపరేషన్ చూద్దాం. లాస్ట్ సెషన్లో మూవ్ ఆపరేషన్స్ వరకు అయిపోయింది, మూవ్ అండ్ స్వాప్ అయిపోయింది. ఇప్పుడు కన్వర్షన్ ఆపరేషన్ చూద్దాం. ఓకే, ఈ కన్వర్షన్ ఆపరేషన్ అనేది ఇందులో మనకి టూ మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నామెక్స్ అండ్ స్కేల్ ఎక్స్ అని. ఇవి రెండు ఎందుకు అని అంటే మనం లోకల్ నుండి ప్రెజర్ ట్రాన్స్మిటర్, లెవెల్ ట్రాన్స్మిటర్, టెంపరేచర్ ట్రాన్స్మిటర్ తీసుకుంటాం కదా, అందులో నుంచి మనకు మిల్లీ యాంప్స్ అనేది అవుట్ అవుతుంది ట్రాన్స్మిటర్ నుండి. మిల్లీ యాంప్స్ అవుట్ అయినప్పుడు మన పిఎల్సి కార్డు కొన్ని కౌంట్స్ని రీడ్ చేసుకుంటుంది. ఆ కౌంట్స్ని బేస్ చేసుకొనే మనకు స్కాడాలో లేదా హెచ్ఎంఐలో టెంపరేచర్, ప్రెజర్ లెవెల్ అనేది చూపిస్తుంది. ఓకే, అది లోకల్ నుండి ఎలా వస్తుంది, మన పిఎల్సి ఎలా కౌంట్ చేస్తుంది, మనకు డిస్ప్లే ఎలా చేస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. నామెక్స్, స్కేల్ ఎక్స్. ఓకే, ఇప్పుడు నామెక్స్ అని అంటే నార్మలైజ్డ్ వాల్యూ, మినిమం మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇది పిఎల్సి కార్డుకి వచ్చే ఇన్పుట్. ఇప్పుడు మనకు ఇది సెమిన్స్ టీఐఏ పోర్టల్ కాబట్టి సెమిన్స్ టీఐఏ పోర్టల్కి మినిమం వచ్చేసి 0 కౌంట్, మ్యాక్సిమం వచ్చేసి 27,648 ఉంటుంది. ఓకే, మినిమం వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చేసి 27,648. ఓకే, ఇది ఇంటీజర్ ఇన్పుట్ టు రియల్. మనకు ఎల్ రియలే ఉంటుంది అవుట్పుట్, రియల్ తీసుకుందాం. నెక్స్ట్ ఈ స్కేల్ ఎక్స్ అనేది ఏంటంటే, స్కేల్ ఎక్స్ మనం ఇప్పుడు ట్రాన్స్మిటర్ ఉంది కదా, టెంపరేచర్ లేదా ప్రెజర్ లేదా లెవెల్, దాని రేంజ్ అన్నట్టు. దాని యొక్క రేంజ్ ఎంతవరకు అనుకుంటే మనం అంతవరకు ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మినిమం అండ్ మ్యాక్సిమంలో దాని రేంజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం సపోజ్ టెంపరేచర్ ట్రాన్స్మిటర్ తీసుకున్నాం. టెంపరేచర్ ట్రాన్స్మిటర్ తీసుకుంటే దాని 0 to ఎన్ని డిగ్రీస్ సెల్సియస్ మెజర్ చేస్తుంది, సపోజ్ 250 డిగ్రీ సెల్సియస్ మెజర్ చేస్తుంది అనుకోండి. ఓకే, ఇది స్కేల్ ఎక్స్, ఇది రియల్ టు. మనం ఎప్పుడైనా టెంపరేచర్ కానీ ప్రెజర్ కానీ లెవెల్ కానీ మనం రియల్గానే తీసుకుంటాం. ఎందుకనంటే ఇంటీజర్ తీసుకుంటే 25, 26, 27 అట్లనే చూపిస్తుంది. కానీ రియల్ తీసుకుంటే 25.6, 25.2 అట్లా సంథింగ్ చూపిస్తుంది మనకు. అందుకే మనం ఎప్పుడు కానీ రియల్ తీసుకోవాలి స్కేల్ ఎక్స్ అనేది. ఓకే, ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ. ఇప్పుడు సెమిన్స్ టీఐఏ పోర్టల్ కాబట్టి మనకు సెమిన్స్ కాబట్టి 0 to 27,648 ఉంది మినిమం మ్యాక్సిమం వచ్చేసి. అదే ప్రాఫ్సీ అయితే 0 to 32,000 కౌంట్ ఉంటుంది. ఇది ఏంటి అంటే మన పిఎల్సి కార్డు ఇన్ని కౌంట్స్ రీడ్ చేస్తుంది. అంటే 0 to 27,648 కౌంట్స్ లోపు ఆ మిడిల్లో వచ్చిన ఈ రేంజ్ని బట్టి మనకు టెంపరేచర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సపోజ్ 250 ఉంది మ్యాక్సిమం, 250 డిగ్రీ సెల్సియస్ రావాలంటే మనకి ఎన్ని కౌంట్స్ రావాలి, 27,648 కౌంట్స్ రావాలి. అప్పుడే మనకు 250 డిగ్రీ సెల్సియస్ వస్తుంది. ఒకవేళ 0 కౌంట్స్ వచ్చింది అనుకో, 0 డిగ్రీస్ వస్తుంది. ఈ 27,648లో సగం వచ్చింది అనుకో, అప్పుడు మనకి ఎంత వస్తుంది, 175 టెంపరేచర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఒకసారి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ తీసుకొని చూద్దాం. దీని వర్కింగ్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, ఇదేంటి మనకు ఫీల్డ్ అవుట్పుట్ అంటే ట్రాన్స్మిటర్ నుంచి వచ్చే అవుట్పుట్ అన్నట్టు. అదేంటి, ఇంటీజర్. ఓకే, అడ్రస్ వచ్చేసి MW8 తీసుకుందాం. మెమొరీ బిట్ తీసుకుందాం మనం. ఎందుకంటే ఇన్పుట్ తీసుకుంటే కరెక్ట్ వాల్యూ అనేది రాదు, కొంచెం అటు ఇటు వస్తుంది. రియల్ ఇన్పుట్ తీసుకున్నప్పుడు మనం రియల్గా పిఎల్సీ కనెక్ట్ చేసినప్పుడు రియల్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ పర్పస్ వచ్చి మనకు మెమొరీ అడ్రస్ అనేది సరిపోతుంది. తర్వాత నార్మలైజ్డ్ అవుట్పుట్
నార్మలైజ్డ్ అవుట్పుట్. ఇదేంటి? రియల్. నెక్స్ట్ టెంపరేచర్ అవుట్పుట్, లేదా లెవెల్ లేదా ప్రెషర్, మీరు ఏది తీసుకున్నా కూడా ఏం కాదు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇచ్చేసుకుందాం, ఫీల్డ్. నెక్స్ట్ ఇక్కడ నార్మలైజ్డ్ అవుట్పుట్. ఈ నార్మలైజ్డ్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్కేల్ ఎక్స్కి ఇన్పుట్ అవుతుంది. ఎందుకు అనంటే మనకి ఇక్కడ వచ్చిన కౌంట్ని బట్టి ఇక్కడ అవుట్పుట్ అవుతుంది. ఈ అవుట్పుట్ వచ్చిన కౌంట్ని పిఎల్సి రీడ్ చేసుకొని మళ్ళీ స్కేల్ ఎక్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఎంత? 0 to 250 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ కౌంట్ అనేది వస్తుంది. ఈ కౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ టెంపరేచర్ ఎంత అనేది మనకు చూపిస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, లోడ్. ఓకే, లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేసుకొని చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనకు పర్ సపోజ్ ఎన్ని కౌంట్స్? 27,648 మ్యాక్సిమం. ఇందులో హాఫ్ ఇచ్చి చూద్దాం, అంటే 13,824. ఇప్పుడు 0 to 27,648లో హాఫ్ ఇచ్చాం, అంటే మనకి ఎంత రావాలి అవుట్పుట్ అనేది? 0 to 250 డిగ్రీస్ మనం టెంపరేచర్ రేంజ్ తీసుకున్నాం, అంటే 250లో హాఫ్ ఎంత? 170, 125 రావాలి. ఓకే, 125 వచ్చింది. ఓకే, ఇది నార్మెక్స్ అండ్ స్కేల్ ఎక్స్ యొక్క వర్కింగ్. మనం ఫీల్డ్ నుంచి తీసుకున్న ఇన్పుట్ని ఈ కౌంట్స్ పిఎల్సి కార్డు కౌంట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 2764.8. ఓకే, 8 రావట్లేదా? 0.8 రాదు, ఎందుకంటే ఇంటీజర్ కదా. ఓకే, ఎంత వచ్చింది? 10% వచ్చింది. 10% ఇచ్చాం మనం. 27,648 అందులో 10% 2,764.8 ఇవ్వలేదు, 10% వచ్చింది. అప్పుడు మనకు 250లో 10% అంటే 25. ఓకే, వచ్చింది. ఇప్పుడు 0 కౌంట్స్ తీసుకుంటే 0 వస్తుంది, మ్యాక్సిమం కౌంట్ తీసుకుంటే మ్యాక్సిమం వస్తుంది. 27,648 250 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. ఎందుకంటే మన పిఎల్సి కార్డ్ అనేది మ్యాక్సిమం ఇన్పుట్ని రీడ్ చేసింది, కాబట్టి మనకు అవుట్పుట్ కూడా మ్యాక్సిమం వచ్చేసింది. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు ప్రెషర్ ట్రాన్స్మిటర్ తీసుకున్నాం అనుకోండి, 10 kg. సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్, ప్రోగ్రామర్ మోడ్.
ఓకే, ఇగో మ్యాక్సిమం పిఎల్సి కౌంట్ని రీడ్ చేసింది కాబట్టి మనకు 10 kg మ్యాక్సిమం ప్రెషర్ వచ్చింది. లేదు నాకు ఒక ఎంత పర్ సపోజ్ ఒక 50% కావాలనుకున్నాం, అప్పుడు 13,824 5 kg వస్తుంది. ఇక 5 kg వచ్చింది, అంతే హాఫ్. ఇందులో ఎన్ని కౌంట్స్ వస్తే అంత వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 50% వచ్చింది. 25% అంటే మనకి ఎంత 6,912. ఇందులో హాఫ్ చూడండి 25% వచ్చింది అంటే 2.5 kg. 10లో 25% అంటే అంతే కదా, 2.5 kg వచ్చింది. అట్లా ఇప్పుడు లెవెల్ తీసుకున్నాం. మనకి ఎంత ఒక 25 మీటర్ ఉందనుకోండి. ఒక ట్యాంక్ లెవెల్ అనేది 25 మీటర్ ఉంది. సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. ఫర్ సపోజ్ మనకు లెవెల్ ట్రాన్స్మిటర్ నుండి ఒక 50% కమాండ్ వచ్చింది అంటే 13,824. అంటే ట్యాంక్ లెవెల్ ఎంత ఉండాలి, 12.5. 50% 0 to 25 మీటర్ ఇది. అందులో మనకు 50% వస్తే 12.5. లేదు నాకు 25% వచ్చింది అని అంటే 6,912 ఎంత 6.25. ఓకే, ఇది నామెక్స్ అండ్ స్కేలెక్స్ యొక్క వర్కింగ్. నామెక్స్ ఏం చేస్తుంది, మనకు వచ్చిన ఫీల్డ్ నుంచి వచ్చిన అంటే ట్రాన్స్మిటర్ నుంచి వచ్చిన కౌంట్స్ని లేదా మిల్లీ యాంప్స్ని రీడ్ చేస్తుంది మన పిఎల్సి కార్డ్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ కార్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్ అనేది రీడ్ చేస్తుంది. ఎంత మన పిఎల్సి రేంజ్ని బట్టి మెజర్ చేస్తుంది. ఓకే, ప్రాఫ్సీ అయితే 0 to 32,000 కౌంట్స్ ఉంటుంది. సిమెన్స్ కాబట్టి 0 to 27,648 కౌంట్ ఇది. ఈ కౌంట్ని బేస్ చేసుకొని ఒక నార్మలైజ్డ్ అవుట్పుట్ ఇస్తుంది. ఆ నార్మలైజ్డ్ అవుట్పుట్ వచ్చేసి స్కేలెక్స్కి ఇస్తాం మనం. స్కేలెక్స్లో ఏం చేస్తాం, మనం తీసుకునే టెంపరేచర్, ప్రెషర్ లెవెల్, దాని యొక్క రేంజ్ 0 to ఎంత రేంజ్ మన ఇష్టం. అది 100 degrees, 200, 300, 500, 800 బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్, దాన్ని బట్టి మనం రేంజ్ తీసుకుంటాం. ఆ రేంజ్ ప్రకారం మనకు అవుట్పుట్ అనేది హెచ్ఎంఐలో లేదా స్కాడాలో చూపిస్తుంది. ఇది నామెక్స్ స్కేలెక్స్ యొక్క వర్కింగ్. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇవి అవసరం లేదు, ఒక కన్వర్ట్ ఒకటి చూద్దాం. నెక్స్ట్ కన్వర్ట్ అంటే ఏంటిది, పేరులోనే ఉంది కన్వర్ట్ చేయడం. అంటే మన ఇష్టం వచ్చిన డేటాని ఇష్టం వచ్చిన దానిలో కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంటు నుంచి రియల్ చేస్తా, ఇంటు టు రియల్, లేదా ఎల్ రియల్ టు రియల్, ఏదైనా చేయొచ్చు. వర్డ్ టు రియల్, అన్సైన్డ్ ఇంటీజర్ టు రియల్, ఇట్లా ఇంటు టు రియల్ చేద్దాం. ఇప్పుడు ఇంటు టు రియల్, వీటిని రీనేమ్ చేద్దాం. ఓకే, మనం కొన్ని తీసుకున్నప్పుడు సర్టెన్ డాటానే, ఫర్ సపోజ్ స్కేలెక్స్ తీసుకున్నాం. స్కేలెక్స్లో ఏమున్నాయి, ఫర్ సపోజ్ స్కేలెక్స్లో ఏముంటాయి, రియల్ అండ్ ఎల్ రియల్ ఉంటాయి అంతే. అవుట్పుట్ కూడా ఇంటీజర్, మనం మ్యాక్స్ అవుట్పుట్ అనేది రియల్లోనే తీసుకుంటాం. కాబట్టి దీనికి ఇన్పుట్ అనేది ఏముంది, రియల్ ఎల్ రియలే ఉంది. కానీ మనకు వచ్చేది ఇంటీజర్ ఇన్పుట్ అనుకోండి, అప్పుడు మనం కన్వర్టర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, మనం వచ్చే ఇన్పుట్ని ఇంటీజర్ వాల్యూ అనుకోండి, ఇంటీజర్కి తీసుకొని దాన్ని రియల్కి కన్వర్ట్ చేసి నెక్స్ట్ ఈ రియల్ ఇన్పుట్ని
ఇక్కడ స్కేల్ ఎక్స్కి ఇవ్వచ్చు. అట్లా కొన్ని సర్టెన్ డేటా టైప్సే యూజ్ చేయాలని ఉంటుంది కొన్నిటికి. నాకు సపోజ్ ఇంటే కావాలి, లేకుంటే వర్డే కావాలి, అట్లా ఉంటుంది. అప్పుడు మనం ఈ కన్వర్టర్ అనేది యూజ్ చేసి ఈజీగా డేటా టైప్ని కన్వర్ట్ చేసేసి దానికి ఇన్పుట్గా ఇచ్చేసుకోవచ్చు. ఒకసారి దీని వర్కింగ్ చూస్తాం. డౌన్లోడ్. ఓకే, ప్రోగ్రామర్ మోడ్. సేమ్ ఏ ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ వస్తుంది. 122 ఇచ్చిన 122.0 వస్తుంది. 0.0 ఎందుకు? రియల్ కదా, రియల్ తీసుకున్నాం కాబట్టి పాయింట్స్లలో వస్తుంది. లేదా నేను ఇప్పుడు ఆపోజిట్ తీసుకుంటా, రియల్ టు ఇంటీజర్ తీసుకుంటా. ఇంటీజర్ రియల్ టు ఇంటీజర్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ రియల్ అవుట్పుట్, నెక్స్ట్ ఇంటీజర్. ఓకే, సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వచ్చు మనం? మన ఇష్టం, పాయింట్స్లలో కూడా ఇవ్వచ్చు. 12 లేకుంటే 88.4 ఇచ్చిన. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 88 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది? 88.4 ఉంది. ఆ 0.4ని నెగేట్ చేసేసింది. ఎందుకు? మనం రియల్ టు ఇంటీజర్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు 88.7 ఇచ్చిన, 88.7, 89 వచ్చింది. ఎందుకు? 88.5 ఎబో వస్తే నెక్స్ట్ ఇంటీజర్ని తీసుకుంటుంది. అంటే 88 తర్వాత ఏంటిది? 89 కదా. 88.5 తీసుకున్నా. 88.1, 0.2, 0.3, 0.4, 0.5 ఈ ఎక్కడికి వచ్చినా అంటే 0.1 to 0.5 ఈ లోపు వస్తే 88 చూపిస్తుంది. 0.6 to 0.9 మళ్ళీ ఎంత వచ్చినా నెక్స్ట్ ఇంటీజర్కి వెళ్ళిపోతుంది, 89కి వెళ్ళిపోతుంది. చూడండి, 88.6 89కి వెళ్ళిపోయింది. ఎందుకు? 88.5 కంటే ఎబో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంటీజర్ని తీసేసుకుంది, 89 తీసేసుకుంది. అట్లా ఇప్పుడు 100 తీసుకున్నా. 100 తీసుకుంటే 100 వస్తుంది. 100.1, 100, 100.2, 100 ఉంది. 100.3, 100.3 కూడా 100 ఉంది. 100.4, 100.4 కూడా 100 ఉంది. 100.5, 100.5 కూడా 100 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 100.6, 101 వస్తుంది. చూడండి 101 వచ్చింది. ఇక 0.6, 0.7, 0.8, 0.9 ఎంత వచ్చినా కూడా 101 వస్తుంది. 100.9, 100.9 చూడండి 101 వచ్చింది. నెక్స్ట్ 101 వస్తే డైరెక్ట్ 101 వస్తుంది. అట్లా ఈ కన్వర్టర్ ఎందుకనంటే డేటా టైప్స్ని కన్వర్ట్ చేయడానికి మనకు అనుకూలంగా కొన్ని ఇన్పుట్స్ తీసుకోవడానికి ఉండవు. అప్పుడు ఈ కన్వర్టర్ని యూజ్ చేసి డేటా టైప్ని కన్వర్ట్ చేసి నెక్స్ట్ దానికి ఇన్పుట్గా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, కన్వర్జన్ ఆపరేషన్స్ అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కన్వర్జన్ ఆపరేషన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెషన్లో ప్రోగ్రామ్ కంట్రోల్ ఆపరేషన్స్ చూద్దాం. జంప్ నాట్, లేబుల్, స్విచ్ ఇవి చూద్దాం. ఓకే, ఇవి అవసరం లేదు, గెట్ ఎర్రర్ ఇవన్నీ అన్వాంటెడ్. ఓకే, నెక్స్ట్ సెషన్లో మాత్రం జంప్ ఎన్, లేబుల్, స్విచ్ ఇవి చూద్దాం. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ సెషన్లో చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.